మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోండి అయ్యా అని చెప్పి ఈ కారణంగా మేము భద్రత ఇవ్వట్లేదు అని రేపు పొద్దున్న చెప్పించారు. రేపు పోలీసులతో కంప్లైంట్ పెట్టిస్తారు మా విధి నిర్వహణకి ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుపడుతోందని. ఇక్కడ ప్రధానంగా ఒక ఇంటెన్షన్ జరుగుతున్నది ఏంటంటే జగన్ని తామేమీ చేయకుండా ఆయన వేరుతో ఆయన కన్ను పొడిపించుకునేటట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీదకి ఎగబడిపోయి ఆ తొక్కి స్లాట్లో జగన్ ఏదన్నా అయిపోతే ఒక అడ్డు తొలగిపోతుంది. దానికి ఇప్పుడు మళ్ళీ జగన్ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆల్టర్నేటివ్ని చిన్నాభిన్నం చేసేయాలి. ఓ రకంగా చెప్పాలంటే బహిరంగ హత్యా ప్రయత్నం అతని మీద జరుగుతుంది. బహిరంగ హత్యా ప్రయత్నం మీడియా ద్వారా బహిరంగంగా దాన్ని సమర్థించుకురావటం అంటే నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం అనమాట. అది ఇక్కడ జరుగుతుంది. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమన్నా సమాచారం ఏమన్నా ఉందనుకోవాలా? ఎందుకంటే ఇలా జనం మీద పడిపోయి ఇలాంటివి వెళ్తే ఒక రకంగా ఆయనకే మైలేజ్ ఎక్కువ వస్తుంది రేపొద్దున్న సెక్యూరిటీ కనీసం కల్పించలేకపోతున్నారని. కానీ ఆయనే ఇలా భద్రత ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఆయనలో ఏమన్నా ఒక అభద్రతా భావం కానీ ఆయనకైనా సమాచారం కానీ ఉందా? ఏమైనా అటాక్ చేస్తారా ఇమీడియట్ పెట్టుకోపోతే అని, అందుకే ఏమైనా పెట్టుకున్నారా? అంటే బేసిక్ గా కార్యకర్తల దగ్గరికి జగన్ వెళ్ళాలా, మీద పడకూడదు. అవును, అక్కడ ప్రెస్ తో మాట్లాడుతుంటే మాట్లాడి ఎట్లా ఈ తోపులాట జరుగుతూ ఉంటే మీకు ఇది ఎట్లా ఉంటుందంటే, నేను సినిమా థియేటర్లకు వెళ్ళి అనేక సార్లు మార్నింగ్ షోకి వెళ్ళి నైట్ దాకా ఆగిపోయేవాడిని. తోపులాట నాకు నచ్చదు. ఆ తోపులాట్లు తొక్కిసలాట్లోకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు.